మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ టైగర్ విశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంబర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ తొలివారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ వెంటనే షూటింగ్ ప్రారంభం కానున్న టాక్ అయితే నడుస్తోంది. సినిమా ప్రారంభంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెల్లడుంది. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఒక సీనియర్ నటి కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన అప్డేట్ మేకర్స్ త్వరలోనే ఇవ్వనున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాను అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ మూవీ సెట్స్లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అనిల్ సీన్స్ గురించి చెప్తుంటే కడుపుబ్బా నవ్వాలని తెలిపారు. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పనిచేసే సమయంలో ఎలా ఫీలింగ్ అనిపించిందో ఇప్పుడు కూడా అనిల్తో అలాంటి ఫీలింగే ఉందన్నారు. ఈ సినిమా సన్ స్క్రీన్ పథకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. భీమ్ సిసి రోలియో సంగీతం అందించనున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన అనిల్ చిత్రాలకు పూర్తి విభిన్నమైన కథాంశంతో ఈ మూవీ ముస్తాబు కానుందని, దీంతో చిరంజీవి క్యారెక్టరేషన్ చాలా కొత్తగా ఉందని తెలిసింది. ఇక చిరు ఇటీవల దసరా ఫ్రేమ్ శ్రీకాంత్తో చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. అది అనిల్ సినిమా పూర్తయిన వెంటనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం భారీ హిట్ సాధించింది. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. టీవీ ఓటీటీలలోనూ ఈ మూవీ బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ప్రమోషన్ల సమయంలో తాము చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు అనిల్ ప్రకటించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.